బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో 2025 ఈ రోజు తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో 300కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర యాక్షన్ కింగ్, హీ మ్యాన్ గా ప్రేక్షకులు మన్ననలు పొందారు. ధర్మేంద్ర మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబైలోని జూహులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. బాలీవుడ్ యాక్షన్ కింగ్, హీ మ్యాన్ గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర 1935లో పంజాబ్ లో జన్మించారు. ఆయనకు ప్రకాష్ కౌర్, హేమమాలిని ఇద్దరు భార్యలు. ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరు కుమారులు ఉండగా కుమార్తెలు ఈషా, అహానా డియోల్ ఉన్నారు. 1960లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతి కాలంలోనే తన నటనతో స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందారు. కామెడీ, యాక్షన్, రొమాంటిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర తన తరం హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ షోలే సినిమాలో వీరు పాత్ర ద్వారా కోట్లాది మంది అభిమానులకు చేరువయ్యారు. షోలేలో వీరు పాత్ర నుంచి ఫూల్ ఔర్ పత్తర్, యాదోని కీ బారాత్, ధరమ్వీర్ చిత్రాల్లో నటనకు గాను పలు అవార్డులు అందుకున్నారు. చుప్కే చుప్కేలో తన హాస్య ప్రతిభతో మెప్పించిన ధర్మేంద్ర సీతా ఔర్ గీతలో తనలోని ఎమోషనల్ యాక్టర్ ను ప్రేక్షకులకు చూపించాడు. 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా సినిమాలో నటించారు. ఆయన చివరిగా యాక్ట్ చేసిన 21 చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా నటిస్తున్నాడు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ధర్మేంద్ర. సినీ రంగంతో పాటు 2004లో రాజస్థాన్ బికనీర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ధర్మేంద్ర మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ లో 300కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర యాక్షన్ కింగ్, హీ మ్యాన్ గా ప్రేక్షకులు మన్ననలు పొందారు. ధర్మేంద్ర మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముంబైలోని జూహులో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఫిల్మ్ కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి.
బాలీవుడ్ లో అయితే తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే దిగ్గజ నటుడు ధర్మేంద్ర కనుమూశారు. ఆయన 89 ఏళ్ల ధర్మేంద్ర గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆరోగ్యం విస్మరించడంతో 2025 ఈ రోజున ఈ శ్వాస విడిచారని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో దాదాపు 300 పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ఒక యాక్షన్ కింగ్ అని, అలాగే కొన్ని ట్యాగ్ లైన్స్ ఆయన్ని మనం సూపర్ స్టార్ గా కూడా చూసాము. అయితే ఆయన ఇవాళ మృతి చెందిన దాని పట్ల తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని ధర్మేంద్ర మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ధర్మేంద్ర మృతికి ప్రగాఢ సానుభూతి అయితే తెలిపారు. ముంబైలోని జూహోలో ధర్మేంద్ర అంత్యక్రియలు నిర్వహించనున్నారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.